సార్ది వాయిస్ లేని నేను ప్రోగ్రామ్ చేయనండి, అతిశక్తి కాదు. సో సార్ గారిని ఒకసారి ఆ ఫేమస్ డైలాగు బచ్చకే 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 రంబాల 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 రమ్మల 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 మరదే ఎందుకు ఆవిడే ఎలా డాడీ 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 మరదే నన్నేమన్నా అన్నానంటావా? మరి బచ్చకే 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 డాడీ 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 నాకు కరెంట్ నేర్చు కావాలన్నది, నాకు కరెంట్ నేర్పించవా? మరదే ఎందుకు ఆవిడే ఎలా బచ్చకే బచ్చకే బచ్చకే. థ్యాంక్ యూ సార్. సూర్యకాంత్ గారిని కూడా అనుకరిస్తూ ఉంటారు, మీ ముందు చెప్పండి. అయ్యా 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 యాభై ఒక్కగానో ఒక్క కొడుకు తండ్రి ఇల్లరిక వెళ్ళిపోతారంటే ఒప్పుకుంటారా నాయన? 50 బుద్ధి కట్టి తిరిగి డబ్బు కక్కుతుపడి ఇల్లు అంటే అది ఇల్లు ఇస్తుంది అనుకున్నారు, కానీ నా కొడుకుని ఇల్లరికి అన్ని తీసుకుపోతుంది అనుకోలేదయ్యా. 50 తల్లి మనసే వాడు లేకుండా నా ముందు కూడా దిగట్లేదు నాయన. తీసుకురా తండ్రి, తీసుకురా ఆయన. అంతే 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 తప్పకుండా తీసుకొచ్చారు. ఏటో అల్లు రమణ గారు. థ్యాంక్ యూ అశోక్. బలవంతంగా మైక్ ముందుకొని మరీ ఇప్పించాడు మీకు.